వెల్కమ్ టు అవర్ ఛానల్ సాయి అమృతవాణి. ఓం సాయిరామ్. సాయి బిడ్డలందరికీ నమస్కారం అండి. ఈరోజు బాబా గారు మనకి అందిస్తున్న సందేశం గురించి తెలియజేస్తున్నాను. ఒకటి గుర్తుపెట్టుకో తల్లి, భార్యాభర్తల యొక్క బంధంలో ఎవరు అడ్డు వచ్చినా సరే వారి కాలం కొంతవరకే. ఎందుకంటే కడవరకు ఉండేది నీ భాగస్వామి మాత్రమే. మధ్యలో వచ్చేవారికి ఎప్పుడూ కూడా ఎందులో భాగం ఉండదు. నీ దేహం కాలే వరకు కూడా నీకు తోడుగా నీడగా ఉండేవారిని ఎప్పుడూ కూడా అన్యాయం చెయ్యకు. బాబా యొక్క మాటలు చాలా సరళంగా ఉండేవి. ఆయన బోధనలు మనల్ని రకరకాల అవలక్షణాల నుండి బయటపడేస్తాయి. సద్గుణాలు, సదాచారాలు నేర్పే విధంగా ఉంటాయి. బాబా యొక్క ఉద్బోధ మానవ కళ్యాణం కోసమే. నేను అనే అహంకారాన్ని వదిలిపెట్టాలి. నన్ను నమ్మండి. మీ దుఃఖాలన్నీ మరిచిపోయి మీరు నిశ్చింతంగా ఉండాలి. భారం నా మీద మోపండి. ఎల్లవేళలా నేను మీతోనే ఉంటాను. అహంకారాన్ని త్యజించిన క్షణాన మీ మనసులో నేను స్థిరంగా ఉంటాను. మీకు సంపూర్ణ వికాసాన్ని కలిగిస్తాను. మీరు చేయవలసిందల్లా ధ్యానం. ఇహలోక సుఖాల కంటే పరలోక చింతన ముఖ్యమని గుర్తించాలి. ఇతర ధ్యాసలన్నీ వదిలి నా మీదే దృష్టి నిలపండి. నిరంతరం నన్ను స్మరించండి, జపించండి. మనసులో అలజడులన్నీ తగ్గుతాయి. కోరికలన్నీ ఇట్టే తీరిపోతాయి. పూర్తి ప్రశాంతత మీకు అనుభూతిలోకి వస్తుంది. బాబా యొక్క పాదాలను ఆశ్రయించటమే ఆరాధన. బాబాకు ఆర్భాటాలు, ఆడంబరాలు అస్సలు అక్కర్లేదు. మన నిండైన మనసు చాలు. మనసుని మందిరంగా చేసి సాయిని ఆరాధించాలి. మనసులో నిరంతరం బాబాను తలుచుకోవటమే మనం చేసే నివేదన. బాబా యొక్క భక్తుల గురించే ధ్యాస. మనని భవబంధాల నుండి ఎలా విముక్తుల్ని చెయ్యాలి, అశాశ్వతమైన అనుబంధాల నుండి ఎలా బయటపడేయాలి, ఆధ్యాత్మిక చింతన పెంచి మన యొక్క జీవితాన్ని సార్థకం ఎలా చేయాలి అనే ఆయన చింత. భగవంతుడు మనిషికి అవసరమైనవన్నీ ఇచ్చి భూమి మీదకు పంపాడు. మరి అలాంటప్పుడు భగవంతుడు తాను ఇచ్చిన ఆస్తులను మానవులు సవ్యంగా ఖర్చు పెట్టాలని ఆశిస్తాడు కదా. కనుక మనం దేన్ని కూడా దుర్వినియోగం చేయకూడదు. మనకు ఉన్న ఆస్తులను సద్వినియోగం చేసుకుంటూ తోటివారికి ఉపయోగపడుతూ జీవితాన్ని సార్థకం చేసుకోవాలి. వివిధ సందర్భాలలో బాబా చాలా మాటలు చెప్పి ఉన్నారు. ప్రజల్ని సన్మార్గంలో పెట్టమని భగవంతుడు నన్ను పంపాడు. కానీ ఈ రోజుల్లో ప్రజలు కాస్తైనా దేవుడి పట్ల భక్తి శ్రద్ధలు లేకుండా కాలం గడుపుతున్నారు. క్షణికమైన మోహావేశాల్లో పడి కొట్టుకుపోతున్నారు. సత్సంగాలపై ధ్యాస, నమ్మకం లేవు. సత్యం మాట్లాడుతూ ధర్మాన్ని ఆచరించమంటే అసత్యాలు చెప్తూ అధర్మంలో తేలుతున్నారు. భక్తి భావన నిలుపుకుంటే మీకే శ్రేయస్కరం. నా ప్రయత్నాన్ని నేను చిత్తశుద్ధితో చేస్తాను. పుడుతున్నాము, తింటున్నాము, కాలయాపన చేస్తున్నాము. పుట్టటం, ఆయుష్ ఉన్నంత వరకు జీవించటం, ఇదే నా జీవితం. ఇందులో ఏమైనా జీవిత పరమార్థం దాగి ఉందా? మన జీవితానికి గమ్యం అంటూ ఉండనవసరం లేదా? సరైన నిర్దిష్టమైన గమ్యాన్ని నిర్ణయించుకుని దాన్ని చేరేందుకు ప్రయత్నించాలి. మనిషి తనను తాను తెలుసుకోలేనంత వరకు కూడా గమ్యాన్ని నిర్దేశించుకునేంత వరకు జ్ఞానం లేనట్లే. గమ్యం తెలిసినవాడే జ్ఞాని. సద్గురువు యొక్క బోధనలు వింటే వాటిని పాటిస్తే జీవితం సార్థకమవుతుంది. పుట్టినవారు గిట్టక మానరు. అందరూ మట్టిలో కలిసిపోవలసిందే. అయితే చావు పుట్టుకల మధ్య ఉన్న జీవితాన్ని సార్థకం చేసుకోవాల్సిన బాధ్యత మన మీదే ఉంది. తోటివారితో వీలైనంత వినయ విధేయతలతో మాట్లాడాలి. జలసాలు, విలాసాలకు దూరంగా నిరాడంబరంగా గడపాలి. మన యొక్క ఇంద్రియాలను అదుపులో ఉంచుకోవాలి. సౌశల్యాన్ని
సౌజన్యాన్ని అలవర్చుకోవాలి. ఎక్కువగా మాట్లాడకూడదు. ఎదుటివారి చెప్పేది ఎక్కువ వినాలి. సుఖ దుఃఖాలను సమానంగా స్వీకరించాలి. వంతులు వాడులాతలు వద్దు. అహంకారాన్ని పూర్తిగా విడిచిపెట్టాలి. కోపతాపాలకు అస్సలు దూరంగా ఉండాలి. వాటికి అసలు తావే ఇవ్వకూడదు. దేని మీద ఇష్టాన్ని ఎక్కువ పెంచుకోకూడదు. దేన్ని కూడా ద్వేషించకూడదు. మనోవికారాలకు దూరంగా నిర్వికారంగా ఉండటం అలవర్చుకోవాలి. శ్రద్ధ సబూరీలను సమర్పించు. ఇదే నిజమైన నువ్వు ఇచ్చే బాబాకు గురుదక్షిణ. ఇవన్నీ సాయిబాబా యొక్క బోధనలు. అరటిపండు వలిచి నోట్లో పెట్టినట్లు ఎంత స్పష్టంగా ఉన్నాయి కదా. ఆచరించేందుకు ప్రయత్నించాలి. వీటిని ఆచరించేందుకు చాలా కష్టతరమే. కానీ ఒక్కసారి మనం వీటిని ఆచరించినట్లయితే భగవంతుని యొక్క కృపా కటాక్షానికి మనం పాత్రులవుతాము. అప్పుడు ఈ భూమి మీద నీ విలువ ఏంటో నీకే అర్థమవుతుంది. ఒక వ్యక్తి దేవుణ్ణి ఇలా అడిగాడు, నా జీవితం విలువ ఎంత స్వామి అని. అప్పుడు దేవుడు అతనికి ఒక రాయిని ఇచ్చి, ఈ రాయి విలువ తెలుసుకునిరా, కానీ దీనిని నీవు ఎక్కడా అమ్మకూడదు అని చెప్పి పంపించాడు. ఆ వ్యక్తి ఒక పండ్ల వ్యాపారి దగ్గరకు ఆ రాయిని తీసుకుని వెళ్ళి, దీని యొక్క విలువ ఎంత ఉంటుంది అని అడిగాడు. ఆ పండ్ల వ్యాపారి, ఈ రాయికు నేను నీకు ఒక 5 పండ్లు ఇస్తాను, అమ్ముతావా ఏంటి అని అడిగాడు. కానీ దేవుడు ఈ రాయి విలువను మాత్రమే తెలుసుకోమని చెప్పారు. అమ్మమనలేదు కదా. కనుక ఆ వ్యక్తి ఆ పండ్ల వ్యాపారి దగ్గర నుండి వెళ్ళిపోయాడు. తరువాత ఒక కూరగాయల వ్యాపారి దగ్గరికి ఆ రాయిని తీసుకుని వెళ్ళి, దీని యొక్క విలువ ఎంత ఉంటుంది అని అడిగాడు. ఆ కూరగాయల వ్యాపారి కూడా, ఈ రాయికి నేను ఒక 10 కేజీల కూరగాయలు ఇస్తాను, నాకు అమ్ముతావా అని అడిగాడు. కానీ దేవుడు ఈ రాయి విలువను మాత్రమే తెలుసుకోమన్నారు కదా, అమ్మమనలేదే. కనుక ఆ వ్యక్తి ఆ కూరగాయల వ్యాపారి దగ్గర నుండి కూడా వెళ్ళిపోయాడు. తరువాత ఆ వ్యక్తి ఒక బంగారు నగల వ్యాపారి దగ్గరికి వెళ్ళి ఆ రాయిని తీసుకుని వెళ్ళి, దీని విలువ ఎంత ఉంటుందని అడిగాడు. అప్పుడు ఆ బంగార నగల వ్యాపారి ఈ రాయిని చూసి ఎంతో ఆశ్చర్యపోయి, నేను దీనికి ఒక 50 లక్షలు ఇస్తాను, నాకు అమ్మవా అని అడిగాడు. ఆ రాయిని ఎక్కడా కూడా అమ్మకూడదు అని దేవుడు చెప్పాడు కనుక ఆ వ్యక్తి ఆ బంగారు నగల వ్యాపారి దగ్గర నుండి కూడా వెళ్ళిపోతుంటే ఆ నగల వ్యాపారి, సరే 4 కోట్లు ఇస్తాను అని అడిగాడు. ఈ వ్యక్తికి కొంచెం ఆశ కలిగింది, కానీ ఆ రాయిని అమ్మకూడదని దేవుడు ప్రత్యేకంగా చెప్పాడు కనుక ఆ వ్యక్తి అమ్మను అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. తరువాత ఆ వ్యక్తి ఒక వజ్రాల వ్యాపారి దగ్గరికి ఆ రాయిని తీసుకుని వెళ్ళి, దీని విలువ ఎంత ఉంటుంది అని అడిగాడు. ఆ వ్యాపారి ఆ రాయిని పరీక్షించి, మీకు ఎక్కడిదండి ఈ ఇంత విలువైన రాయి? నేను నా ఆస్తిని చివరికి నేను అమ్ముకున్నా కూడా మీ దగ్గర నుండి ఈ సంపదను కొనటం నా వల్ల కాదు. చివరికి ఈ ప్రపంచం మొత్తం అమ్మినా దీని యొక్క విలువకు సరిపోదు అని చెప్పాడు. ఆ మాటలు వినగానే ఈ వ్యక్తికి ఏం మాట్లాడాలో తెలియలేదు. వెంటనే ఆ రాయిని తీసుకుని దేవుడి దగ్గరికి వచ్చాడు. అప్పుడు దేవుడు, నీ జీవితం విలువ ఎంత అని అడిగావు కదా, ఈ రాయిని నువ్వు పండ్ల వ్యాపారి దగ్గరికి, కూరగాయల వ్యాపారికి, బంగార నగల వ్యాపారికి చూపించినప్పుడు వాళ్ళు ఇచ్చిన విలువను చూసావా? ఆ విలువ వారి స్థాయిని బట్టి వారు నిర్ణయించారు. కానీ నిజంగా ఈ రాయి విలువ తెలిసిన వజ్రాల వ్యాపారి మాత్రం దీని అసలు విలువను కూడా చెప్పలేకపోయాడు. నువ్వు కూడా వెలకట్టలేని ఈ రాయి వంటి వాడివే. నీ జీవితం కూడా వెలకట్టలేనిది. కానీ మనుషులు వారి వారి స్థాయిని బట్టి నీ జీవితానికి వెలకడతారు. నీ స్థాయిని బట్టి నిన్ను వెలకడతారు. నువ్వు వారికి ఉపయోగపడే విధానాన్ని బట్టి నీ జీవితానికి వెలకడతారు. అంతే, అది వారి స్థాయి. కానీ నీ విలువ నాకు ఒక్కడికే తెలుసు. నువ్వు నాకు వెలకట్టలేని అమూల్యమైన నిధివి.
అందుకే బాబా చెప్పిన వాటిల్ని మనం కూడా పాటించినట్లయితే ఖచ్చితంగా వజ్రం వంటి విలువ కలవాళ్ళం అవ్వగలుగుతాము. తద్వారా బాబాకు మరింత దగ్గరవ్వగలం. అల్లా మాలిక్, అల్లా అచ్చా కరేగా. ఓం సాయిరామ్. ఇలాగే బాబా గారి సందేశం రోజు వినాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. అంతవరకు సర్వే జన సుఖినో భవంతు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.